హాయ్ రాకేష్ గారు, కెన్ యూ పాస్ ద మైక్? హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని. హలో అండి. యా, సో గుడ్ టు సీ. ట్రైలర్ చాలా చాలా బాగుంది. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఈస్ దట్ వై యూ చూస్ వినోద్? ఎందుకంటే చాలా విలనిజంగా చాలా మంచి రగడ్ లుక్స్ అన్ని ట్రై చేస్తున్న అతన్ని ఒక ఊసరవల్లి టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్కి ఎందుకు బిల్డ్ చేయాలని అనిపించింది? వై? ఓకే, ఇనిషియల్గా మేము చాలా ఆడిషన్స్ చేసామండి. తెలుగు వాళ్ళనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మేము చేయడం జరిగింది. తర్వాత మేమేం రియలైజ్ అయ్యామంటే ఇక్కడ మనకి దొరకలేదు. అన్ఫార్చునేట్లీ మనకి ఇక్కడ దొరకలేదు. తర్వాత మేము సరే క్లోజర్ టు మన తెలుగు నేటివిటీ చూసుకున్నాం. అప్పుడు మేము ఆడిషన్లోనే మాకు వినోద్ దొరికాడు అనమాట. అండ్ వాట్ యూ రైట్లీ సెడ్ ఈజ్, ఇప్పుడు తిని చేసిన ప్రీవియస్ ఫిల్మ్స్ తీసుకోండి, అదంతా యా ఇంటెన్స్ అండ్ విలనిజం అదంతా ఉంటుంది. బట్ ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. అమ్మ, అసలు మీరు సినిమాలో చూస్తారు కదా అసలు. యాక్చువల్లీ నా పేరు శివాలోనే హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాక్చువల్లీ. యా సో వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ వినోద్. సో వినోద్నే స్క్రిప్ట్ చూస్ చేసుకుందంటారు? స్క్రిప్ట్ వినోద్నే చూస్ చేసుకుంది. ఐ బిలీవ్ దట్ స్క్రిప్టే అందరిని చూస్ చేసుకుంటుందండి. నా బిలీఫ్ అయితే అదే. సో ఇన్ దట్ వే యా. అంటే మీరు జస్ట్ బాహుబలిలో ఒక ఇది సినిమా అంటే ఒక క్యారెక్టర్లో కనిపించారు, దాని తర్వాత హీరో కింద కూడా ఒక సినిమా చేశారు. అంటే రాకేష్ బాగా అంత డబ్బులు ఉన్న వ్యక్తి, అంటే బ్యాక్ టు బ్యాక్ ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్తున్నారు. సార్ అదే సార్, ఫస్ట్ యా డబ్బులు అనేది డెఫినెట్గా అవసరం సినిమా చేయడానికి. కానీ బేసికలీ సినిమా పిచ్చి. ఇప్పుడు కొన్ని స్టోరీస్ చెప్పాలనిపిస్తుంది మనకి. అది నేను యాక్టర్గా చెప్పచ్చు, కొన్ని ఏమో నేను యాక్టర్గా చెప్పలేని కొన్ని స్టోరీస్ ఉంటాయి. అదేమైనా ఎట్టి పరిస్థితుల్లో చెప్పాలని మనకు ఒక స్టార్ట్ అవుద్ది. ఎందుకో చిన్నగా స్టార్ట్ అయ్యి, సో నాకేంటంటే అదే డబ్బులు అనేది తెచ్చుకోవటమే సార్. ఒక బడ్జెట్ వేసుకుని ఇలాంటి పలానా కథకని ఇంకా వీళ్ళని అడిగి తెచ్చుకోవటమే ఇంకా. సో యా. క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారా దానికి కూడా ఏమన్నా? లేదులే, ఇప్పుడే వచ్చింది ఐడియా. ఇప్పుడే వచ్చిందా? ముందే వచ్చింటే చేసేవాళ్ళు. అయితే యాక్చువల్గా పురిజనాలు వచ్చిన తర్వాత ఏంటంటే సినిమా స్టైలే కాదు, సినిమా టైటిలింగ్ స్టైల్ కూడా మారిపోయింది. ఒక ఇడియట్ ఇలాంటి వాటితో కూడా బ్లాక్ బస్టర్లు కొట్టారు. అవునండి. దీనికేమో ప్యాక్ మేడలను సీరియస్ పెట్టారు. లోపల చూస్తేనేమో లత్కోర్ లక్ష్మణ్ చేసే పనులు మామూలుగా లేవు. ఆ లత్కోర్ లక్ష్మణ్ అంటే ఇంక ఈజీగా కనెక్ట్ అయ్యేదేమో జనాలకి. యాక్చువల్గా అలా కూడా ట్రై చేసామండి. ఇంట్రెస్టింగ్గా హీరో క్యారెక్టర్ మీద వెళ్ళిపోదాం, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అనేది మొత్తం హీరోయిన్ నుంచే ఉంది కాబట్టి హీరో టైటిల్ మీద వెళ్తాం. కానీ కోర్ అనేది మాకు సడన్గా మళ్ళీ కొంతవరకు బాగానే ఉంటుంది, ఎక్సైట్ చేయొచ్చు. బట్ కోర్ అది కాదు, కోర్ ఇంకొకటి అది. సో కోర్కి వెళ్ళిపోదాం మనం. కోర్ కొంచెం టైటిల్ అంత స్ట్రైకింగ్గా లేకపోయినా కూడా జనాలు థియేటర్కి వచ్చినాక అరే వీళ్ళు మంచి టైటిల్ అనిపించేలాగా ఉండాలని. తీసుకురావడానికి ఇంపార్టెంట్ కదా జనాలని. అవునవునండి, అదే చాలా ట్రై చేసామండి. చాలా తీస్మార్క్ అని అనుకున్నాం, ఇంకా 2-3 అనుకున్నాం. లత్కోర్ లక్ష్మణ్ మీద కూడా 2-3 అనుకున్నాం. కానీ ఎందుకు ఇదే మాకు అందరికీ ఈ టైటిల్ కరెక్ట్ ఏమో అనిపించింది అనమాట. సార్ నీలగిరి గారు. సో హాయ్ అండి రాకేష్ గారు. మీరు అంటే మొన్న ఇంటర్వ్యూలో కూడా నాకు మెన్షన్ చేశారు, అంటే యూ హ్యావ్ వెరీ గుడ్ అసోసియేషన్ విత్ ప్రభాస్ గారు కదా. అంటే ఇప్పుడున్న రోజుల్లో సినిమాకి ఒక ట్వీట్ కూడా చాలా ఇంపార్టెంట్, అంటే ప్రమోషనల్ వైజ్ గా. మీరు ఏమైనా ప్రభాస్ గారికి చెప్పారా సినిమా గురించి ఏమన్నా? నేను అంటే ప్రభాస్ గారిని ఏమైనా రిలీజ్ దగ్గర అడుగుదామని చెప్పాను. సో యు ఆర్ రెడీ టు ఆస్క్ హిమ్? నేను అందరిని అడుగుతానండి, నాకు అలా ఏం లేదు. ఉన్న యాక్టర్స్ డైరెక్టర్స్ అందరు నేను ఎవరైతే పనిచేశానో, ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో అందరు తెలుసు. ఎందుకంటే అలా వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వటం అలా ఇలా పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా కోసం నేను అందరిని అడుగుతా. సో ఇన్ఫ్యాక్ట్ కొందరు రెడీగా కూడా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే లేటర్ క్లోజర్ టు ద రిలీజ్ నేను తెద్దామని. యా, అండ్ ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ కాబట్టి మీరు యాక్చువల్లీ తెలుగులో మీరు పాన్ ఇండియన్ హీరోస్తో వర్క్ చేశారు, అండ్ అక్కడ కన్నడ అండ్ ఇక్కడ తమిళ్. వై డోంట్ అంటే అదర్ లాంగ్వేజెస్లో కూడా ఈ మూవీ ఎందుకు మీరు రిలీజ్ చేయట్లేదు అని అంటే ఎవరైనా అడిగారా? నేనే అడుగుతున్నా. బట్ గుడ్ క్వశ్చన్ అండి. బేసికలీ ఏంటంటే మాకు ఫస్ట్ ఇది తెలుగు నేటివిటీతో తీసిన సినిమా. ఇది మనకి ఉన్న ఎనర్జీ కూడా ఏదైతే ఉందో మా ఎనర్జీ మొత్తం తెలుగులో పెట్టి తెలుగులో ఫస్ట్ మన జనాలకి అంతా పంపించిన తర్వాత ఆలోచిద్దాం అనుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ అనుకున్నాం వినోద్ తమిళ్లో తనకి మార్కెట్ ఉంది కొంచెం, సో అలా ఏమన్నా మనం 2 బైలింగ్వల్ చేద్దామా అని. బట్ లేటర్ వీ రియలైజ్ దట్ ఓన్లీ తెలుగులోనే కాన్సన్ట్రేట్ చేద్దామని, ఒక తెలుగు సినిమాలకు ప్రొజెక్ట్ చేద్దామని, అంతే.
రాకేష్ గారు ఇక్కడ సార్. సార్ యా సో స్కానర్తో డిఫరెంట్ ప్రమోషన్ అయితే చేశారు, డిఫరెంట్ వే ఆఫ్ ప్రమోషన్ ఉంది. బట్ మీరు ప్రొడక్షన్ కోసం స్కాన్ చేసి ఏమన్నా లాస్ అలాగా ఏమన్నా ఇవ్వడం ఏమన్నా, లేదంటే స్కానర్ పని చేయకుండా ఉండే సిచ్యువేషన్? లేదు సార్, ఆ ఐడియాసే రాలేదు. ఎవరు చేయలేదు కూడా. ఈ స్కానింగ్ ఐడియా కూడా మా మార్కెటింగ్ ఏజెన్సీ ఒకరు ఉన్నారు సార్. సో వాళ్ళు వచ్చిన వాళ్ళ ఐడియా అనమాట ఇది. అండ్ యా, వినోద్ గారితో ప్రమోషన్స్ చాలా డిఫరెంట్గా చేస్తున్నారు. నిన్న కూడా ఒక వీడియో చూసాము, బాల్ తగులుతుందా వెయిట్ చేస్తున్నారు, ఏం చూస్తున్నారు వెళ్ళండి అన్నట్టు. సో ప్రమోషన్స్ అంత గట్టిగా ప్లాన్ చేస్తున్నారు, మూవీ పైన ఎంత కాన్ఫిడెంట్గా ఉంది? సో ప్రమోషన్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ మేము చాలా ఆల్మోస్ట్ 2.5-3 months నుంచి ఆలోచించి బ్రెయిన్ స్ట్రామ్ చేసి ఇవన్నీ అంత ఫిల్టర్ చేసిన తర్వాత వస్తున్న ఈ కాన్సెప్ట్స్ అనమాట. ఐఎమ్ గ్లాడ్ దట్ మీ అందరికి నచ్చుతుంది అండ్ మీరు రిలేట్ అవుతున్నారు. ఈ ప్రమోషన్స్ అయితే ఇలాగే మెయింటైన్ చేస్తూ వెళ్తున్నామండి. అండ్ అదొకటి. సారీ, మీ సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? యా, సో చాలా అండర్ ప్లే చేస్తున్నామండి ఈ ప్రమోషన్స్ కూడా చెప్పాలంటే. ఎక్కువ చేయకుండా చాలా అండర్ ప్లే చేస్తున్నాం. ఐఎమ్ ష్యూర్ తప్పకుండా మీరందరు సినిమా చూసిన తర్వాత అబ్బా తెలుగు నుంచి ఒక మంచి సినిమా వచ్చింది అని ఒక ప్రౌడ్ ఫీలింగ్ అయితే అందరికీ వస్తుంది లోపల నుంచి. అదే నాకేంటంటే ఒక తెలుగు నుంచి ఇలాంటి ఒక మంచి గొప్ప సినిమా లాగా ఏమైనా ట్రై చేద్దామని. నేను తెస్తానని కాన్ఫిడెంట్గా చెప్పలేను, కానీ అట్లీస్ట్ ట్రై అయినా చేద్దాం కదా అని. సో ఈ కథ దొరికింది నాకు, ఇంకా చూడాలి. రాకేష్ గారు, యా సునీల్ సార్ ఇనీషియల్ ఐడియా ఏంటి సార్? లైక్ ఇది ఓటీటీతో చేద్దాం అనుకున్నారు, లేకపోతే థియేటర్కల్ రిలీజ్ అనుకున్నారు? యా, ఇనిషియల్గా చాలా డిస్కషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఇది ఓటీటీ సినిమా లాగా ట్రీట్ చేద్దామా, లేకపోతే థియేటర్కల్ సినిమా లాగా ట్రీట్ చేద్దామా? ఎందుకంటే మేకింగ్లోనే మనకి అలా షూట్ చేయాల్సి వస్తుంది బట్ ఆ డిస్కషన్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. ఇవన్నీ పక్కన పెట్టేసి మనకి హానెస్ట్గా మనకి ఒక సినిమా చేద్దాం. మనకి ఏదైతే యాంగిల్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి హానెస్ట్గా ఒక సినిమా చేద్దాం. తర్వాత ఒకసారి సినిమా అయిపోయిన తర్వాత మనం డిసిషన్ తీసుకుందామని. సో యా, వేరే లాంగ్వేజెస్లో డబ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అంటే పోస్ట్ రిలీజ్ తర్వాత. పోస్ట్ రిలీజ్ ఒకసారి మన తెలుగులో ఒక 1 week పార్ట్ చూసిన తర్వాత అప్పుడు డిసిషన్ తీసుకుందామని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యా, వినోద్ గారు, సో లీడ్ యాక్టర్గా సినిమాలో చేయడం ఈజీయా, లేదంటే అక్కడ రెమ్యునరేషన్ తీసుకొని ప్రొడ్యూస్ చేయడం కష్టమా? సార్ ప్రొడ్యూసింగ్ అయితే నేను ఎంజాయ్ చేస్తాను సార్. ఫస్ట్ పాయింట్, అందరూ చాలా టఫ్ అనుకుంటారు, కానీ స్టార్టింగ్లో నేను చేసిన ఎవరికి చెప్పదు చాలా టఫ్ అనిపించింది. ఫస్ట్ సినిమా కాబట్టి ఛాలెంజింగ్ డెఫినెట్గా ఉంటుంది సార్. పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ మెసేజ్లు వస్తూ ఉంటే మనకు భయం వేస్తూ ఉంటుంది, బట్ తర్వాత అలవాటు అయిపోద్ది. సో నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను. అండ్ నాకేంటంటే చాలా సపోర్టివ్ మంచి టీం ఉంది. సో ఇప్పుడు నా దగ్గర సొల్యూషన్ లేకపోయినా కూడా ఒక ప్రాబ్లంకి ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది. సో అలా మేము ఒక టీమ్గా చేసుకుంటూ వస్తాం అనమాట. రాకేష్ గారు సార్, ఇది మనకి 12th భారతీ 2 రిలీజ్ అవుతుంది సార్. లైక్ ఆల్మోస్ట్ 1 ఎక్స్టెన్షన్, చాలా పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది ఇమీడియట్లీ 1 week బిఫోర్ యువర్ మూవీ. అది సారీ సార్, మీ సినిమా రిలీజ్ అయిన 1 week ఆ సినిమా రిలీజ్ అయిన 1 weekకే మీది రిలీజ్ అవుతుంది. అవును. సో ఎట్లా సార్? లైక్ ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ఫిలిం. అవునండి. ఇప్పుడు భారతీయుడు 1 అసలు నేను ఆల్మోస్ట్ ఒక 20-25 times చూసుంటాను. సో చాలా ఇష్టమైన సినిమా నాకు. ఇన్ఫ్యాక్ట్ చాలా నాకే టెన్షన్ అనిపించింది ఇప్పుడు తర్వాత వస్తున్నాం కదా అని. బట్ మా సినిమా ఏంటంటే అది స్లో బర్న్, అది మాకు వెంటనే ఇంకా తెలీదు. సో 1 week అయిన తర్వాత వస్తున్నాం కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చాము. అది రాకేష్ గారు సార్, యాక్చువల్లీ హీరోనేమో కన్నడ ఇండస్ట్రీని తీసుకున్నారు, హీరో తమిళ ఇండస్ట్రీ నుంచి. యాక్చువల్లీ ఇంకోటి సబ్జెక్ట్ ఏంటంటే ఒక యూనివర్సల్ అపీల్ ఉన్న సబ్జెక్ట్. అవును. సో దీన్ని మీరు ముందుగా ఇలా నెక్స్ట్ ఫస్ట్ తెలుగులో రిలీజ్ చేసిన తర్వాత తమిళ్ అండ్ కన్నడ అండ్ ఈవెన్ ఈ సబ్జెక్ట్ మలయాళంకి బాగా రీచ్ అవుతుంది. అలా ముందే ఈ ప్లాన్స్ అనుకొని ఇలా కాస్టింగ్ తీసుకున్నారా?
అలా అనుకోలేదండి. లేదు లేదు. అదే నెక్స్ట్ అలా ప్లాన్ చేసి ప్లాన్ ముందే అనుకుని ఎక్స్టెన్షన్ ప్లాన్ అది అవ్వచ్చని. అది ఫస్ట్ చాలా అనుకున్నామండి, బైలింగ్వల్ అలా అవన్నీ డ్రాప్ చేసి, ఎందుకంటే చాలా ఎనర్జీ స్కాటర్ అయిపోతుంది, అంటే జెన్యున్గా చేయలేకపోతున్నాం. సరే ఆ ఇండస్ట్రీకి ఏం చేయాలి, ఈ ఇండస్ట్రీలో ఎలా ఉంది అని కాకుండా జస్ట్ తెలుగు సినిమాలాగే ట్రీట్ చేద్దాం. ఫస్ట్ ఒక తెలుగు సినిమా చేసేసిన తర్వాత అప్పుడు పాసిబిలిటీస్ ఆలోచిద్దామని. సో ఇంకోటి ఈ మూవీకి చాలా బాగా యూనిక్ ప్రమోషన్స్ బాగా చేశారు. సో మీరు హీరోగా యాక్ట్ చేసిన జితేందర్ రెడ్డి కూడా ఇదే అప్లై చేస్తారా? సేమ్ నాకు స్కోప్ ఉంటే అప్లై చేస్తాం, ఎందుకంటే ఇది మన ప్రొడక్షన్ హౌస్ కాబట్టి అండ్ మన ప్రొడ్యూసర్స్ కాబట్టి రిస్క్ తీసుకునే ఛాన్సెస్ మేము తీసుకుంటాం రిస్క్. అండ్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు టేక్ దట్ రిస్క్. సో వాళ్ళ ప్రొడ్యూసర్స్ కూడా కంఫర్టబుల్ ఉండాలి. అది రాకేష్ గారు, మీరు యాక్టర్గా మా ముందుకు వస్తారంటే ప్రొడ్యూసర్గా వచ్చారు, ఎందుకు జితేందర్ రెడ్డి ఎందుకు లేట్ అయింది ఏంటి? జితేందర్ రెడ్డి అండి, అది అప్పుడు ఆ సెన్సర్ ఆఫీసర్ మనకి అవైలబిలిటీ లేకపోవడం వల్ల కొంచెం లేట్ అయిందనమాట. అండ్ తర్వాత ఈ పేకమేడ్లు అనేది రిలీజ్ చేయాలనిపించింది మాకు. సో ఇది చేసిన తర్వాత ఎనర్జీ అంతా ఇక్కడ పెట్టిన తర్వాత ఆగస్ట్లో అలా రిలీజ్ చేద్దామని. ఓకే, మీరు ప్రొడ్యూసర్గా అంటే కొత్త వాళ్ళని పరిచయం చేస్తారా, లైక్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన యాక్టర్స్తోనే సినిమాలు తీస్తారు? ఎంతూజియాస్టిక్గా ప్యాషనేట్గా ఉన్న ఎవరన్నా అండి, ఇప్పుడు సినిమాలు చేయాలని ఒక ఎంతూజియాజం ఉంటుంది కదా, ఒక ఫైర్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఎవరన్నా, కొత్త వాళ్ళన్నా లేకపోతే ఎస్టాబ్లిష్డ్ వాళ్ళన్నా ఎవరన్నా. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాకేష్ గారు, హాయ్ సార్. హలో మ్యామ్. హలో సార్, ఫస్ట్ యాక్టర్గా చూసాం, తర్వాత హీరోగా, ఇప్పుడు ప్రొడ్యూసర్గా, ఆఫ్టర్ డైరెక్టర్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? లేదండి, ప్రస్తుతానికైతే నేను ఓన్లీ ఈ ప్రొడ్యూసింగ్, యాక్టింగ్ అండ్ రైటింగ్ స్పేస్లో, అంటే రైటర్స్తో పాటు ఎలా మనం డెవలప్ చేసుకోవచ్చు స్క్రిప్ట్స్, ఓకే, సో వాళ్ళని ఎలా మనం సపోర్ట్ చేయొచ్చు. సో రైటింగ్ సార్టెడ్ అయిపోతే ఫిలిం సార్ట్ అయిపోద్దండి, ఇది నేను నమ్ముతాను. రైటింగ్ అనేది మోస్ట్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో ఈ స్పేస్లోనే ఉందామని. ఓకే, డైరెక్షన్లోకి అయితే రారు ప్రస్తుతానికి అయితే లేదు. అండ్ మీకు ప్రభాస్ గారితో నా అసోసియేషన్ వల్ల మూవీకి అయితే ప్రమోషన్ అడుగుతారు, అలాగే కల్కి 2లో కూడా కనిపించే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? కల్కి 2 నాకు నాగి చాలా మంచి ఫ్రెండ్, అండ్ ఈయన ప్రభాస్ గారితో కూడా 2 ఫిల్మ్స్ చేశాను. సో నాకైతే కల్కి 1 చూసిన తర్వాత వాజ్ స్పెల్ బౌండ్ ఆ వరల్డ్, అసలు ఆ స్పేస్ అంతా. అండ్ ఐ వుడ్ లవ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ కల్కి 2, బట్ ఇప్పుడైతే ఏం డిస్కషన్స్ అయితే ఏం అవ్వలేదు. రాకేశ్వరయ్య గారు చాలా తెలివిగా ఈ సినిమాలో నేను నెగిటివ్ క్యారెక్టర్ ఉంది కాబట్టి నేను చేయకూడదని చెప్పి పాపం అమాయకంగా తమిళ నుంచి వినోదం తీసుకొచ్చారా, లేకపోతే మీరు చేయడానికి కుదరలేదా? సార్ ఫ్రాంక్లీ సార్, నాకేంటంటే ఇది అలా లేదు సార్, అలా లేదు. నెగిటివ్ వెళ్ళి ఇంక్లైన్డ్ ఫిలిం అని అలా ఏం లేదు, ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన మొత్తం నేను నెగిటివ్ రోల్స్. ఇన్ఫ్యాక్ట్ నెగిటివ్గా ఏమైనా ఉంటే నేను చాలా స్ట్రాంగ్గా కోర్ ఉన్న క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే చేయాలనే ఉంది నాకు. సో అది కాదు, వినోద్ అంతా చేయలేరని బెటర్ యాక్టర్ కావాలని, దీనికి డెఫినెట్గా బెటర్ యాక్టర్ కావాలి. అండ్ ఇప్పుడు నేనైతే ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ అంటే మీకంటే వినోద్ బెటర్ యాక్టర్ అనేది మీ ఫీలింగా? డెఫినెట్గా ఈ సినిమాలో అయితే సార్, ఈ సినిమా నేను చేస్తుంటే వినోద్ కంపేర్ చేసుకుంటే సార్, వినోద్ ఫార్ బెటర్. సో ట్రైలర్ లో ఒక డైలాగ్ అయితే ఉంది, లైక్ మీ డైలాగే అది, బట్టలకి 18,000 అని చెప్పి. సో ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు, ఏదైనా అంటే లైక్ కొన్న తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ, లేకపోతే యాజ్ అ ప్రొడ్యూసర్గా ఆన్ సెట్లో కానీ, ఏంటి దీనికి ఇంత అని ఎప్పుడైనా అనుకున్నది ఉందా? అది అలవాటు అయిపోయిందండి, ఇంకా రోజు బట్ మూవీలో ఏదైనా చెప్పండి, లైక్ ఫన్ వేగా కావచ్చు ఒకసారి. ప్రీ ప్రొడక్షన్ 3 months 2 months అనుకున్నాం, 8 months ప్రీ ప్రొడక్షన్ ఎవరు చేస్తారా, మా బాహుబలికి కూడా చేయలేదేమో అని. తర్వాత అది కాదండి, ఇంకా దీనికన్నా ఇంకెవరు ఏం చేయరేమో అనేది, షూట్ ఏమో 3 monthsలో చేసేసిన తర్వాత పోస్ట్ 4 months 5 months చేసి టకటగా రిలీజ్ చేసేద్దామని ప్లాన్ చేసుకుంటే సంవత్సరం అయింది అది. సో 1 year పోస్ట్ ప్రొడక్షన్. సో ఈ రెండింటికి అనిపించింది. సార్ రాకేష్ గారు, ఇప్పుడే ఒక్క నిమిషం, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇప్పుడే కాదు,
మీ వైఫ్ అనుష గారి దగ్గర నుంచి ఎలాంటి కంప్లైంట్స్ వచ్చాయి, ఎన్ని గొడవలు జరిగినాయి 18,000 బిల్లులు చూసి? రోజు వస్తూ ఉంటాయండి, ఎందుకంటే నేను కొంచెం ఇటు సైడ్ ఉంటా, వీళ్ళ సైడ్ ఉంటా. సినిమా బాగా చేద్దాం, కొంచెం సినిమా మనకి కొంచెం ఎక్కువైనా పర్లేదు అనేసరికి చాలా ఎక్కువైంది. సో ఆల్మోస్ట్ డైలీ బేసిస్ ఉంటుంది, డైలీ గొడవలు డైలీగానే ఉంటుంది. ఓకే, డన్. ఆల్ ది బెస్ట్. పాపం తనకి స్పేస్ ఇద్దాం కొంచెం.